భారతదేశంలో చూడాల్సిన శక్తివంతమైన శని దేవాలయాలు. మన అందరి జీవితంలో శనిదేవుడు అంటే అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా ప్రతి ఒక్కరి జాతకంలో ఎప్పుడో ఒకప్పుడు శని దోషాలు బారిన పడుతూ ఉంటాం, కష్టాలు పడుతూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా మన భారతదేశంలో 4 దేవాలయాలు ఉన్నాయండి. ఆ దేవాలయాల్లో మనం సందర్శించుకోవటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. ఆ దేవాలయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మొదటిగా శని ఆలయం కర్ణాటకలో ఉందండి. కర్ణాటకలోని తుంకూరు జిల్లాలో ఈ శని ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శనిదేవుడు కాకిపై కూర్చొని దర్శనమిస్తాడు. శని దోషాలతో బాధపడేవారు శనీశ్వరుణ్ణి ఆరాధిస్తే సమస్యలు తొలగిపోతాయి. ఇక రెండవ ఆలయం తిరునల్లారు దేవాలయం. ఇది తమిళనాడులో ఉంది. తమిళనాడులో తంజావూరు జిల్లాలో ఈ శని ఆలయం ఉంది. 2 నదుల మధ్య ఆలయం ఉంటుంది. ఇక్కడ శనితో పాటు శివుణ్ణి కూడా ఆరాధిస్తారు. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక మూడవ ఆలయం శని సింగనాపూర్ మహారాష్ట్రలో ఉంది. చాలామంది ఈ ఆలయానికి వెళ్ళే ఉంటారు. ఈ ప్రసిద్ధ శని ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో సింగనాపూర్ గ్రామంలో ఉంది. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శనిదేవుని దర్శించుకోవటం వల్ల శని దోషాలు పోతాయని నమ్ముతారు. అలాగే శనిదేవుని మహిమల కారణంగా ఇక్కడ దొంగతనాలు కూడా జరగవని ఇక 4వది శనిధామ్ ఆలయం ఢిల్లీలో ఉందండి. ఢిల్లీలోని ఛత్తర్పూర్లో ఉన్న ఈ శనిధామ్ ఆలయం కూడా ప్రసిద్ధమైన ఆలయం. ఇక్కడ అత్యంత ఎత్తైన శని విగ్రహం ఉంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శనిదేవుని ఆరాధించటానికి వస్తారు. ఇక్కడ స్నానం చేసి ఆవాల నూనెను సమర్పిస్తారు. ఇవేనండి మన భారతదేశంలో ఉన్న 4 ప్రసిద్ధమైన శనీశ్వర ఆలయాలు.